ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. 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 పరమాత్మలకు, పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ నా నమస్కారం, నమస్కారాంజలి. మనం విష్ణు సహస్రనామాలు చదువుకుంటున్నాము. అనివార్య కారణాల వల్ల గత 2 వారాలుగా మనం చదువుకోలేకపోయినాం. ఎందుకంటే నేను కొన్ని మీటింగ్ అటెండ్ కావాల్సి వచ్చింది. అందుచేత ఆ కార్యక్రమం అనేటువంటిది కంటిన్యూటీ అనేటువంటి బ్రేక్ వచ్చిందనమాట 2 వారాలు. 2 వారాల క్రితం మనం 49వ నామం వరకు మనం చదివాం. 49వ వారం 49వ నామంలో 6వ శ్లోకం విష్ణు సహస్రనామంలో 6వ శ్లోకం. అప్రమేయో అం అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మ మనుస్త్వష్టా స్థవిష్టः సవిరోచోవహ అని 6వ శ్లోకం అన్నమాట విష్ణు సహస్రనామంలో. దాంట్లో 49వ నామం అమరప్రభు అంటే మొదటి లైన్‌లో చివరగా వస్తుందనమాట అది. అమరప్రభు అంతవరకు మనం చదువుకున్నాం మనం. ఇప్పుడు 50వ నామం చదువుకోవాలి మనం. 50వ నామం విశ్వకర్మ. విశ్వకర్మ, విశ్వకర్మ అనేటువంటిది ఇక్కడ 2 పదాలనమాట ఇవి. విశ్వము, కర్మము అనేటువంటి 2 పదాలు దాగున్నాయి దీంట్లో. కర్మ అంటే పని, అంటే వర్క్ మనం చేసేటువంటి పని. విశ్వము అంటే ఈ ప్రపంచం. ఈ ప్రపంచము, కర్మ అనేటువంటి 2 అక్షరాలున్నాయి. ఈ రెండిటికి సాపత్యం అసలు ఏంటిది? దీన్ని గనక మనం చూసుకున్నట్టయితే విశ్వాన్ని సృష్టించేటువంటి వాడు ఇప్పటి వరకు మనం చదువుకుంటున్నవే ఈ విశ్వకర్ని నిర్మితైనా కానీ మన న్యూటన్స్ లా ప్రకారం చూసుకున్నట్టయితే ఒక చోట నుంచి ఇంకో చోటకి మారటాన్ని కొంత శక్తి అవసరం అవుతుంది. కనుక అలాంటి శక్తి మనకి పరమేశ్వరుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. కనుక ఆ శక్తి ఎవరు జ్ఞానభ్రంశం చెందటాన్ని మనం వర్క్ అని చెప్పి మనం ఇంగ్లీష్‌లో చెప్పుకోవచ్చు అనమాట. అకార్డింగ్ టు ది న్యూటన్స్ లా అంటే ప్రస్తుత థియరీని బట్టి. అది చేసేటువంటి వాడెవరు? అంటే విశ్వంలో పనులు చేసేటువంటి వారు అని అర్థం అనమాట. అంటే మన ప్రపంచాన్ని గురించి మనం చదువుకుంటున్నాం కనుక ప్రపంచంలో విశ్వంలో కర్మలు చేసేటువంటి పనులు చేసేటువంటి వాడెవరు? ఎవరు పనులు చేస్తున్నారు, చేయిస్తున్నారు. చేసేవారు వీరే. జనులు పుట్టిన ప్రాణులు జీవులే. కానీ చేయించేవాడు మాత్రం వేరు. ఆయనే పరమాత్మ అని మనం చెప్పుకున్నాం. ఆయన చేసే పనేంటి మరి? బావుందండి మీరు చెప్పారు. ప్రపంచం గురించి ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ప్రపంచాన్ని సృష్టి చేయటం అనేటువంటిది కూడా ఒక కార్యమే అన్నమాట. దాన్ని నిర్వహించటం. మనం ఒక పని చేయాలనుకోండి, ఒక ఫంక్షన్ పెట్టుకున్నాం మనం. ఒక ఫంక్షన్ పెట్టుకుంటే దానికి తగినటువంటి ఒక ప్రణాళిక మనం ముందు రూపొందించుకుంటాం. ఇది పని. ఆ ప్రణాళికని ఎలా అమలు జరపాలి అనేటువంటిది ఒకటుంటుంది. అదొక పని. దాన్ని ఎలా ముగించాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇవన్నీ గూడా స్టెప్ బై స్టెప్ వైస్ మనం చేసేటువంటి పనులనమాట. ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటిది పనులనమాట ఇవి. అలాగే
విశ్వము అనేటువంటిది ఒక పెద్ద మనకి విశ్వము అనేటువంటిది ఒక దాన్ని ఒక స్థావరం అంటే స్టేజ్ అనుకుంటే, ఆ స్టేజ్‌లో జరిగేటువంటి క్రమం ఏంటిది? పనులు ఏంటిది? ఏ క్రమంలో జరగాలి? అనేటువంటిది ఆయన్ని చూసుకునేటువంటి వాడే ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మ అన్నాం. ఆ పరమాత్మ పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని విశ్వకర్మ అన్నాం. అది విశ్వకర్మ అంటే అర్థం అన్నమాట. అంటే బావుందండి. మీరు చెప్పారు విశ్వంలో ఉండేటువంటి పనులు, విశ్వానికి సంబంధించినటువంటి పనులు చేయటమే ఆయన లక్ష్యం కాబట్టి ఆయన విశ్వకర్మ అని చెప్పారు మీరు బావుంది. ఆయన ఒక్కడే కదా మరి చేసేది. అన్ని పనులు ఒకేలాగా ఉండాలి కదా! జరగటానికి అని చెప్పి మీరు అడగొచ్చు మళ్ళీ ఇక్కడ. ఇక్కడ రకరకాలైనటువంటి మనం మామూలుగా ఆలోచిస్తే మనలాగా మనకుండేటువంటి ప్రపంచ విశ్వం అంతా కూడా మన ప్రపంచాన్ని మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని చూద్దాం. మనం వేరు కాదు. మన చుట్టూ ఉండేటువంటి ప్రపంచం మన అంటే మనకి కంటికి కనిపించేటువంటి ప్రపంచాన్ని కనుక మనం చూసినట్టయితే అనేక రకాలైనటువంటి వస్తువులున్నాయి. అనేక రకాలైన జంతు జీవాలున్నాయి. అనేక రకాల చరాచర వస్తువులు ఎన్నో ఉన్నాయి. అన్నీ ఒకలాగానే ఉంటాయా? ఉండవు. ఇద్దరు కవల పిల్లలు గనుక మనం తీసుకుంటే, ఇద్దరు కవల పిల్లలు ఒకేలాగా రూపంలో ఒక రకంగానే ఉన్నట్టు కనిపిస్తారు కానీ వాళ్ళ నడవడికలో దాంట్లో మాత్రం ఒకే రకంగా ఉండరు. కనుక ఇంతటి విచిత్ర అంటే ఏ 2 జీవులు గూడా ఒకే రకంగా ఉండవు. అంటే ఏ 2 రూపంలో కనిపించొచ్చు. కానీ అది ప్రవర్తించే తీరులో గాని, వాడి గుణగణాల్లో గాని, వాళ్ళ లక్షణాల్లో గాని అనేక రకాలైన వైవిధ్యాలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వైవిధ్యాలు ఉన్నటువంటి జీవులన్నిటిని కూడా సృష్టించినటువంటి పరమాత్మయే విశ్వకర్మ. పరమాత్మయే విశ్వకర్మ. ఏవండీ బావుంది. ఇంతవరకు మీరు చెప్పారు. మరి వీళ్ళందరికి వైవిధ్యాలు ఎలా వస్తున్నాయి? మళ్ళా అదొక పాయింట్ ఇక్కడ. వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల వల్ల వాటన్నిటిని కూడా పరిశీలించి ఆయన ఇదిగో నువ్వు ఈ జీవిగా ఉండాలి. ఈ విధంగా ప్రవర్తించాలి అని చెప్పి ముందలే ఆయన ఆ జీవి సృష్టించటానికి ముందే ఆయన చెప్తాడన్నమాట. ఆయన చెప్పి, ఆయన చూసి ఇదిగో ఏ లెక్క అలాగా పూర్వజన్మ సుకృతంగా మీరు ఇదిగో ఈ విధంగా నువ్వుండాలి. ఈ విధంగా భూమి మీద ఈ జీవిగా నువ్వు జన్మించాలి. ఈ జన్మించి ఈ విధంగా చరించాలి అని చెప్పి ముందుగానే ఆయన డిటర్మైన్డ్ అనమాట. అంటే దాన్ని బట్టి మీకేమర్థమవుతుంది? మన జీవనం గాని, మనం జన్మించటం గాని, మనం జన్మించిన తర్వాత చరించటం గాని, ఇవన్నీ కూడా ప్రీ డిటర్మైన్డ్ అని మనకు తెలుస్తుంది. ఎవరికి ప్రీ డిటర్మైన్డ్? పరమేశ్వరుడికి ప్రీ డిటర్మైన్డ్ అనమాట. ఆయన ప్రీ డిటర్మైన్ చేస్తే మనల్ని ఈ ప్రపంచంలోకి మనకు వదులుతాడనమాట. ఆయన ఆజ్ఞానుసారమే మనం చరిస్తూ ఉంటాం గానీ, మన సొంత తెలివితేటలు గానీ, మన సొంతంగా గానీ ప్రవర్తించడం అనేటువంటిది ఉండదు. కానీ మనం సొంతంగా చరిస్తున్నాము అని అనిపిస్తుంది అంతవరకే. కానీ ఎక్కడా గూడా మనకు స్వతంత్రత అనేటువంటిది లేదు అనేటువంటిది చెప్తుంది. తెలుస్తుంది మనకి. అంటే సృష్టిని ఈ అనంతమైనటువంటి ఈ అనేక మార్పులతో, అనేక మార్పులు కలిగి, అనేక రూపాల్లో ఉండేటువంటి ఈ సృష్టిని దాంట్లో ఆయన చేసేటువంటి కర్మలేంటాయంటే పంచకర్మలు అని చెప్పుకున్నాం. అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానంగా కర్మలు అని చెప్పి మనం చెప్పుకున్నాం. 5 కృత్యాలు, పంచకృత్యాలని. అవన్నీ కూడా ఆయన చేసేటువంటి పనులే. ఆ పంచకృత్యాలు ఇవన్నీ కూడా అనంతమైనటువంటి కర్మలు అని అంటారన్నమాట. ఈ అద్భుతమైనటువంటి ఇంతే కాదు. గ్రహాలని, నక్షత్రాలని, పంచభూతాలని, కాలక్రమాన్ని నడపటం అంటే కాలచక్రాన్ని నడపటం. మనకు తెలిసినంతలో పైన పైన ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఋతువులు ఆయన నుంచే వచ్చాయి. కాలం ఆయన నుంచే వచ్చింది. కనుకనే ఆయన కాలస్వరూపుడని మనం చెప్పుకున్నాం ఇదివరకు. కనుక ఇలా కాలచక్రం నడపటం కూడా ఆయన యొక్క ఆయన యొక్క క్రియ అనమాట. కనుక ఆయన యొక్క కర్మ. కనుక ఆయనే విశ్వకర్మ అని అంటుంటాం. కనుక ఇలాంటి సృష్టిని అనుసరించి మనం నడిచేటువంటి వాళ్ళమే. మనం గాని మనకు సొంతంగా మనం నడవటానికి అవకాశం లేదనమాట. అంటే ఈయన జగత్తు అనేటువంటి దాన్ని ఒక వ్యాపార దృక్పథంలో మనం చూసినట్లయితే జగత్ వ్యాపారానికి నిర్వాహకుడైనటువంటి వాడు విశ్వకర్మ అని చెప్తుందనమాట. తర్వాత ఈయన
కర్మ కన్నా ముందు సంకల్పము, ఒక పని చేయాలి మనం అనేటప్పుడు మనం ఇందాక నుంచి చెప్పుకున్నామే ప్లానింగ్ అని చెప్పి ఒక పని చేయడానికి. ఆ ప్లానింగ్ ఎలా చేయాలి? దాని గురించిన అవగాహన, దాని గురించి జ్ఞానాలు కానీ మనకి కావాలి. అవన్నీ కూడా మనం పని చేసేదానికి ముందే ఉండాలనమాట. ఆ పని చేసేటువంటి ముందే ఉండి, సరిగ్గా మనం ప్లాన్ చేసుకున్నట్టయితే, మనం ఆ కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలము. ఆ కారణం దాన్ని నిర్వర్తించగలిగినటువంటి వాడు ఒక్క పరమేశ్వరుడే. ఈ సంకల్ప కర్మ కన్నా ముందుగా మనం ఈ సంకల్పం గాని, దాని గురించిన అవగాహన అంటే భావన పూర్వకమైనటువంటి జ్ఞానాన్ని స్వరూపంగా ఉండేటువంటిది భావనాపూర్వక స్వరూపాన్ని కలిగి ఉండటం, దీనంతటిని కూడా మనశ్శక్తి అంటారనమాట దీన్ని. ఈ మనశ్శక్తిని కలిగి ఉండి, మనం ఊహించి భావించటం భావించబడేటువంటి జ్ఞానమే మనకి అది కర్మగా బయటపడుతుంది. అంటే ఈ ప్లానింగ్ సరిగ్గా అమలు చేయటమే. దాన్నే మనం కర్మ అని అనొచ్చనమాట. దీనికి మూలమైనటువంటి చైతన్య స్వరూపుడు ఎవరయ్యా అంటే పరమాత్మ. అందుకే ఆయన్ని విశ్వకర్మ అని అంటారనమాట. ఏవండీ విశ్వకర్మ అంటారు. అంతేకాక ఈ విశ్వకర్మ విశ్వకర్మ అంటారు. అంతేకాకుండా ఇంకోటేంటి అంటే ఇక్కడ మహాప్రళయం సంభవించింది అని చెప్పుకున్నాం. మనం ప్రళయం సంభవించినప్పుడు కర్మ పరిపక్వం కాని జీవులందరినీ కూడా తనలోనే జీర్ణం చేసుకున్నాడు. తనలోనే ఉంచుకొని కర్మగర్భం అందే ఉంచుకొని హిరణ్యగర్భుడైనాడు ఆయన అని చెప్పుకున్నాం మనం. ఆ హిరణ్యగర్భుడైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ హిరణ్యగర్భుడైనటి తన గర్భంలో ఉన్నటువంటి జీవులకి మళ్ళీ మోక్షం ప్రసాదించాలి అనేటువంటి ఉద్దేశంతోటి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పునఃసృష్టి అనేటువంటి సంకల్పించినప్పుడు ఆ సంకల్పం పూర్వకంగా వచ్చినటువంటి జీవులందరినీ కూడా మళ్ళీ ఉద్భవింపజేసి ఒక జగత్ సృష్టి అనేటువంటిది చేశాడనమాట ఆయన. ఇలా సృష్టి చేసినటువంటి జీవుల్లో దాదాపు 84 లక్షల జీవరాశులు ఉద్భవించాయి అని చెప్పి మనకు చెబుతారు. ఆ కర్మఫలంగానే మనకి కొండలు గాని, కోనలు గాని, లక్ష పర్వతాలు గాని, లోయలు గాని, నదులు, సముద్రాలు, చెట్లు, చేమలు, చరాచర జీవరాశులు అన్నీ గూడా మనకి జగత్ పునర్నిర్మాణం చేశాడు భగవంతుడు. అట్టి పరమాత్మయే, అట్టి పరబ్రహ్మయే విశ్వబ్రహ్మ. ఆయనే విశ్వకర్మ పరమాత్ముడు అని చెప్పి చెప్తాను. ఇది సింపుల్‌గా విశ్వకర్మ గురించి. విశ్వకర్మ అనే నామం గురించి 50 నామాలు ఇక్కడికి మనం 50 నామాలు చదువుకున్నాం. తర్వాత నామం ఏంటంటే మనువు. మనువు అన్నప్పుడు మనకిక్కడ మనువు అంటే మననం చేయువాడు. ఏ మననం చెయ్యాలి? ఏ మననం చేసుకుంటాడాయన? సంకల్పం చేసుకోవాలనుకున్నాం మనం. అంటే ఒక పని చేయాలి అంటే ముందల దాని గురించినటువంటి అవగాహన అటువంటిది రావాలి అని చెప్పాం. అలాంటి అవగాహన తెచ్చుకుంటమే మననము అంటారనమాట. అంటే ఆయనకుండేటువంటి ఆలోచనలో కొంత భాగం ఏం చేస్తాడనమాట ఆయన సంకల్పానికి ఉపయోగిస్తాడనమాట. అంటే ఇప్పుడు మనం పూజా కార్యక్రమం గాని, ఏదైనా ఒక కార్యక్రమం మనం చేస్తున్నప్పుడు మనం సంకల్పం అనేటువంటిది చేస్తాం. ఆ సంకల్పం ఏంటనమాట? అద్య బ్రాహ్మణస్య తవరః కల్పస్య వైవస్వత్వాన్తే కలియుగే ప్రథమ భాగం అని చెప్తూ తిథివార నక్షత్రాలన్నీ చెప్తూ దానికోసం అని చెప్పి నేను ఈ కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పి మనం చెప్తూ ఉంటాము. అలాగే మనం ఏదైతే మనం సంకల్పించుకుంటామో దాన్నే మనం సంకల్పం అని అంటున్నాం. అట్టి సంకల్పాన్ని కలిగినటువంటి ఆ విధంగా అంటే స్థిర సంకల్ప చిత్తుడైనటువంటి ఆయన స్థిర సంకల్ప చిత్తుడై మళ్ళీ తన ఆలోచనలో కొంత భాగాన్ని ఇదిగో ఈ విధంగా మనం చేద్దాము అని మననం చేసుకున్నవాడు కాబట్టి ఆయన్ని మనువు అని అంటారనమాట. ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి జీవరాశులు, పశుపక్షాదులు అన్నీ కూడా ఉన్నాయి. కానీ అన్నిట్లో కల్లా కూడా జంతువులు చతుష్పాదులున్నాయి, ద్విపాదులున్నాయి, అన్నీ ఉన్నాయి. ద్విపాద జంతువులు అనేక రకరకాల జీవులన్నీ ఉన్నాయి. పాకేటువంటివి, నడిచే 4 కాళ్ళ జంతువులన్నీ ఇలాంటి రకరకాలున్నాయి. అన్నిట్లో కల్లా కూడా మానవుడు అనేటువంటి ఉత్తమమైనటువంటి జీవి అనమాట. అన్ని జీవుల్లో కల్లా. అంటే ఎందుకని వాటికి వీటికి తేడా ఏంటి అంటే
మానవుడు తన బుద్ధి కుశలతను ఉపయోగించి హ్మ్, మనసుతోటి ఆలోచించి, బుద్ధితోటి ఆలోచించి తను కార్యం చేస్తుంటాడు. అంతేగాక అతనికి ఆహారము, నిద్ర, మైదులు అన్నీ కూడా సకల జీవరాశులకి సంబంధించి అన్ని రాశులకి ఒకటిగానే ఉన్నా కానీ, అన్ని జీవరాశులు నిద్రిస్తాయి. అన్ని జీవరాశులు నిద్ర ఆహారం తీసుకుంటాయి. కానీ మానవుడనేటువంటి వాడికి కొంత విచక్షణ జ్ఞానం అనేటువంటిది ఉంటుంది. దీనితోటి బుద్ధితోటి ఆలోచిస్తాడు. మానవ ఆ బుద్ధి మానవుడికి ఒక్కడికే ఉంది కానీ మిగతా జంతువులకన్నిటికి లేదు. అంటే మానవుడు తన బుద్ధితోటి, మనసుతోటి తను అంటే మనసుతోటి ఆలోచించి, బుద్ధితోటి ఆలోచించి ఏది పాపం, ఏది పుణ్యం, ఏది మంచి, ఏది చెడు, ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది నీతి, ఏది అనీతి అని ఈ విధంగా ఆలోచించి పనిచేసేటువంటి శక్తి ఒక్క మానవుడికి మాత్రమే ఉంటుందన్నమాట. అందుకనే మానవుడు అనేటువంటి వాడు ఉత్తమ జీవి అని చెప్తూ ఉంటారు. మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. కనుక మానవులుగా మనం జన్మించినటువంటి మనం సక్రమంగా ఆలోచించాలి. సక్రమంగా ఆలోచించినప్పుడు అతను పశుప్రాయుడే అవుతాడు అని మన శాస్త్రాలు చెప్తున్నాయన్నమాట. అంటే ధర్మ మార్గాన్ని ఒకడికి అన్యాయం చేయటం, ఒకడికి ఇచ్చేయటం ఇలాంటివన్నీ కూడా మనకి చేయకూడదనమాట. అకార్యాలు మనం చేయకూడదు. అకార్యాలు చేస్తే పశువుకి, మనకి తేడా అనేటువంటిది ఉండదు. ఎలా విచ్చలవిడిగా మనం ప్రవర్తించకూడదనమాట. ఎప్పుడు కూడా ఒక క్రమబద్ధమైనటువంటి, నియమబద్ధమైనటువంటి జీవనాన్ని మనం సాగించాలి. అంటే ఆ జీవనం గూడా ఏంటంటే, ఏవండీ కాలం మారుతోంది కదా! కాలానికి అనుగుణంగా ఫ్యాషన్‌లు మారిపోతున్నాయి. మనం రకరకాలైనటు అన్ని మార్పులొస్తున్నాయి గనక, వాటితో పాటు మనం గూడా అలాగే ఉండాలి అనంటారు. కరెక్టే. ఉంటూనే నీ యొక్క అస్తిత్వాన్ని మానవుడిగా నీ అస్తిత్వాన్ని నిలుపుకోవాలనమాట. అప్పుడే పశువుకి, మనిషికి తేడా అనేటువంటిది ఉండదనమాట. ఇక మానవుడి యొక్క కర్మ ఫలితం కర్మ ఫలాన్ని బట్టి తాను పూర్వజన్మలో గాని, ఈ జన్మలో గాని చేసినటువంటి కర్మ ఫలాన్ని బట్టే అతని జన్మ ఎత్తడం అనేటువంటిది జరుగుతుంది అని మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం. దాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. అంటే దాన్ని తప్పించుకుంటానికి మరి ఎలా తప్పించుకోవాలండి? కర్మఫలాన్ని మనం ఎలా తప్పించుకోవాలి అంటే, దాంట్లో మనం చేసేటువంటి అది మానవుడికి ఒక్కడికే సాధ్యమవుతుంది. కర్మఫలాన్ని తప్పించుకోవటం అనేటువంటిది. దేవతలు అశరీరులు. కనుక వాళ్ళు ఏ పొరపాటు చేసినా వాడు తప్పించుకుంటానికి సాధ్యపడదనమాట. కనుక ఒకవేళ దేవతలు కర్మ చేయాలి అని అనుకుంటే వాళ్ళు అశరీరుడు అంటే శరీరం లేనటువంటి వాడు. కనుక వాడు ఏ పని చేయటానికి సమర్థుడు కాదు. మానవులు చేసేటువంటి పనులు ఏది కూడా చేయటానికి వాడు సమర్థత అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఆ విధంగా కర్మ చేయాలి అనుకుంటే వాళ్ళు కూడా మానవులుగానే జన్మించాలి. మానవులుగానే రావాలి. వాళ్ళకొక రూపం కావాలి. ఆ రూపంగానే వాళ్ళు ఆ కర్మ అనేటువంటిది చెయ్యాలి. అప్పుడే వాడి కర్మ నిష్కర్మ అవుతుందనమాట. అంటే ఇప్పుడు మనం చేసిన కర్మ పూర్వజన్మలో గాని, ఈ జన్మలో గాని మనం చేస్తున్నటువంటి కర్మఫలాన్ని బట్టే ఉత్తర జన్మ ఉంటుంది. అంటే ముందు జన్మ ఉంటుంది మనకి. ఆ ఉత్తమ జన్మ ఇవ్వాలి అంటే మనం కొన్ని ప్రక్రియలు అనేటువంటివి చేయాలి. చేసుకుంటూ ఉంటాం. అంటే కొన్ని పరిహార ప్రక్రియలు మనం చేసుకోవాలిక్కడ. అంటే ఒక జీవన విధానాన్ని మనం అలవాటు చేసుకోవాలి. అటువంటి వాటిల్లో మంత్ర జపం ఒకటనమాట. ఆ మంత్ర జపం అనేటువంటిది ఒక మననాత్రాయతే ఇతి మంత్రః అని అంటారనమాట మంత్రం అంటే. అంటే మననం చేయటం వల్ల మనం రక్షింపబడతాము. దేనినైతే దేనినైతే మనం మననం చేస్తున్నామో దానివల్ల మనం రక్షింపబడితే దాన్ని మంత్రము అంటాం. ఆ మంత్రము ఒక అక్షర రూపంలో ఉండొచ్చు, ఒక పద రూపంలో ఉండొచ్చు, ఒక వాక్య రూపంలో ఉండొచ్చు, కొన్ని అక్షరాల సముదాయంగాను ఉండొచ్చు. దాన్ని అట్టాంటి మంత్రాన్ని మనం పదే పదే ఉచ్చరించటాన్ని మంత్ర జపము అని అంటారనమాట. కనుక మనకి మన కర్మ క్షయం కావాలి అంటే ఒక దేవతా మంత్రాన్ని ఒకటి తీసుకొని, ఆ దేవతా మంత్రాన్ని మనం పదే పదే జపం ఉచ్చరించేయటం వల్ల మనకి మంత్ర జపం అవుతుంది. అదే
దానివల్ల మన కర్మక్షయం అవటానికి అవకాశం ఉంటుంది అని చెప్పి మనకి తెలుస్తుంది ఇక్కడ. మనకి ఈ కర్మ అంటే ఈ మంత్రాలు మనకి అనేక రకాలు ఉంటాయన్నమాట. వాటిల్లో వైదిక మంత్రాలు కొన్ని, తాంత్రిక మంత్రాలు కొన్ని, ఉపభ్రంశ మంత్రాలని ఇట్టా 3 రకాలుగా విభజన చేస్తారు. అంటే ఏ విధంగా చేసినా గానీ వాళ్ళ ఆచరించేటువంటి వాళ్ళు ఉచ్చరించేటువంటి మంత్రం వల్ల ఆయా ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుందన్నమాట. అంతకంటే ముందు మనసుకి సంకల్ప వికల్పములు అంటారనమాట. సంకల్పము చేయటం మనకు తెలుసు. వికల్పం మనం చేయటం అంటే ఇక్కడ ఈ విషయంలో సంకల్పము అంటే జ్ఞానం అని చెప్పుకోవచ్చు. వికల్పము అంటే అజ్ఞానం అని చెప్పుకోవచ్చు. అంటే ఈ మనసు అనేటువంటిది ఊగిసలాడుతూ ఉంటుంది మన మనసు ఎప్పుడు కూడా. ఒక నిస్తరంగా అంటే స్థిరంగా ఉండదు. ఎప్పుడు కూడా నాకది కావాలి, ఇది కావాలి అని ఏదో ఒకటి ఇచ్ఛాపూర్వకమైనటువంటి వస్తు ఇచ్ఛాపూర్వకంగా ఉంటుందనమాట మనసు అనేటువంటిది. ఆ మనస్సుని మనం స్థిరం చేసుకొని, నిశ్చయం చేసుకొని, మనం ఏ సాధనా చతుష్టయాన్ని మనం సాధనా సంపత్తిని మనం పెంచుకొని, స్థిర స్థిర నిష్టతో మనం గనక జపం చేయగలిగినట్టయితే, మనకి ఆ మంత్రం యొక్క సిద్ధి అనేటువంటిది మనకి లభిస్తుంది. ఆ మంత్ర సిద్ధి అనేటువంటిది లభించినప్పుడు మనకి ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం అనేటువంటిది లభించడానికి అవకాశం ఉంటుంది. కనుక దానికోసం అని చెప్పి మనం ఇక్కడ సింపుల్‌గా మనం మననము అంటే ఏం చెప్పుకోవచ్చంటే, మనస్సు చేసేటువంటి సంకల్పము, వికల్పాన్నే మనము మననము అని చెప్పొచ్చనమాట. ఆ మననం చేయటానికి గూడా కారణభూతులు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపము. అంటే మనం చేసేటువంటి ప్రతి క్రియలోనూ ఇందాకన మనం చెప్పుకున్నాం. మననము అనే దానికి ఫస్ట్‌గా అర్థం చెప్పేటప్పుడే మనం చెప్పుకున్నాం. మనలో ఉండేటువంటి ఏ క్రియ చేయటానికైనా మనం ఏ క్రియ మన చేత క్రియ చేయించేవాడు ఎవరయ్యా? ఆయన క్రియ చేసేవాడు, ఆయనే మన చేత చేయించేవాడు ఎవరయ్యా అంటే విశ్వకర్మ అని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు నామంలో. అలాగే ఇక్కడ కూడా మన చేత ఏ మంత్రాన్నైనా గాని తీసుకొని మనం ఉచ్చరించేటప్పుడు దాన్ని సరిగా ఉచ్చరింపచేసేది గాని, లేదా దాన్ని మననం చూసేటువంటి వాడు గాని, దానికి మూల కారణమైనటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపమే. అందుచేతనే ఆయన మనువు అనేవని అనబడుతున్నాడనమాట. ఈ మనువు అనేటువంటిది ఈ మనువు అనే అనబడుతున్నాడనమాట. ఈయన మన విష్ణు స్వరూపంగా మనం చదువుకుంటున్నాం కాబట్టి, ఆయనే విష్ణువు అంటున్నాం. ఆ విష్ణువే ఇంతకు ముందు నామంలో మనం విశ్వకర్మ అని చెప్పుకున్నాం కాబట్టి, ఆ విశ్వకర్మయే విష్ణు స్వరూపంగా మనకి మనువు అనే నామంలో మన చేత పనులు చేయిస్తున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. ఈ మనువులు ఈ మనువు అనేటువంటి ఆయన బృహత్ బృహదారణ్యకోపనిషత్తులో ఏం చేశారంటే అనేక మంది మనువులు ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణుడే అంటే పరమాత్మయే మనువు రూపంలో వచ్చి సృష్టి గావించి మనల్ని ఉద్ధరిస్తున్నాడు అనమాట. అంటే మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా నడవడుకోవాలని చెప్పగలిగినటువంటి వాడు ఆయనే. ఆయనే మళ్ళీ అవతారాలు ఎత్తుతున్నాడు. ఈ అవతారాలు మనకి ఒక్కొక్క మనువు అంటే కొన్ని సంవత్సరాల సంపుటిని మనం మనువు అంటాం మనం. అటువంటి మనువులు అంటే కొంత యుగాలు అంటాం. ఆ యుగాల్లో వైవస్వత మన్వంతరే అని చెప్పి మనం సంకల్పంలో చెప్పుకుంటాం గదా! ఆ మనువు అనే మన్వంతరము అనేటువంటిది ఉంటుంది కదా! ఒక్కొక్క మన్వంతరానికి ఒక్కొక్క మనువు ఉద్భవిస్తూ ఉంటాడనమాట. అంటే శ్రీమన్నారాయణుడు ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క రూపంలో మనకి అవతరిస్తున్నాడు అని చెప్పి అవతరించి మనకి ఈ సంకల్ప బలాన్ని కలుగజేస్తున్నాడు అని చెప్పి ఈ నామం ద్వారా మనకు తెలుస్తుందనమాట. మనకి ఇప్పటికున్నటువంటి నామానికి ఇప్పటికి 14 మనువులు గడిచాయట. ఆ 14 మనువుల్లోనూ 14 మంది మనువులు ఉన్నారనమాట. మొదటి మన్వంతరంలో మనువు స్వయంభువ మనువు, రెండవది సార్వోతిష మనువు, మూడవది
ఉత్తమమనువు, నాలుగవది తామసమనువు, ఐదవది రైవతమనువు, ఆరవది చాక్షుషమనువు, వైవస్వతమనువు, సూర్య సాపర్ణికమనువు, చక్ష సాపర్ణ్య దక్ష సావర్ణికమనువు, బ్రహ్మ సావర్ణికమనువు, రుద్ర సావర్ణికమనువు, ధర్మ సావర్ణికమనువు, రౌచ సావర్ణికమనువు, పౌత్య సావర్ణికమనువు అని చెప్పి 14 మంది మనువులు ఇప్పటికి ఉన్నారు, ఇప్పటికి జన్మించారు. అంటే శ్రీకృష్ణ అంటే శ్రీమన్ మహావిష్ణువు 14 మనువుల రూపంలో ఇప్పటికి 14 మన్వంతరాల్లో ఆయన ఉద్భవించాడు అని చెప్పి మనకి నామాలు తెలుస్తుంది. బృహదారణ్యక ఉపనిషత్తు అని చెప్పి మనకు ఉన్నటువంటి ఉపనిషత్తుల్లో 108 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ఉంది. దాంట్లో ఏంటంటే ప్రజలకు వృషాకారంలో ఉండేటువంటి ఒక ప్రజాపతి నుంచి ఒక అవ్యక్తమైనటువంటి ఒక స్త్రీ రూపం ఉద్భవించింది. ఆ రూపం పేరు శతరూప. ఆమె పేరు శతరూప అనమాట. ఆ శతరూప అనేటువంటి నామకరణం చేసింది. అంతచేత ఆ శతరూపుడు, ఆ శతరూప, ఈ ప్రజాపతి, ఈ ప్రజాపతి పేరు స్వయంభూ మను అనమాట. ఆ స్వయంభూ మనువు నుంచి, అంటే మొట్టమొదటి మనువు అనమాట, ఆయన నుంచి శతరూప అనేటువంటి ఆవిడ వచ్చింది. ఆ వాళ్ళిద్దరి వల్లనే ఈ సృష్టి అంతా జరిగింది అని చెప్పి, అంటే 84 మంది కోట్ల 84 లక్షల జీవరాశి వృద్ధి చెందిందని మనం చెప్పుకున్నాం కదా. ఆ జీవరాశులన్నీ కూడా వీళ్ళిద్దరు కలయిక వల్లే వచ్చింది అని చెప్పి మనకి బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పడం జరిగింది అనమాట. ఇది మనువు అనేటువంటి నామానికి అర్థం అనమాట. అంటే ఈ మనువు అనేటువంటిది ఎట్లాగంటే మూల పురుషుడు. అంటే మనం చేసేటువంటి పనులకి మనం చేసేటువంటి సంకల్పం, మనం చేసేటువంటి పనులు మన చేత ఎవరు చేయిస్తున్నారు అంటే పరమాత్మ స్వరూపంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు మను రూపంలో ధరించి మన చేత పనులన్నీ చేయిస్తున్నాడు. అంటే మన ఆలోచనలకు మూలకారకుడు ఎవరయ్యా అంటే ఈ మను. ఏ కార్యం చెయ్యాలన్నా సృష్టికి మూల కారణం పైన మనం చదువుకున్న విశ్వకర్మ. మరి మన ఆలోచనలకే మనం చేసేటువంటి పనులు మనం అంటే మనం ఊరుకుంటూ ఉండం కదా, మనం జన్మించాం బాగానే ఉంది, ఊరికే ఉండం కదా, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. మంచి పనో చెడ పనో ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. ఆ పనుల చేత మన చేత చేయించే వాళ్ళు ఎవరయ్యా అంటే ఈ మనువు. అంటే ఆలోచన ప్రేరణకు మూల కారణం ఎవరయ్యా అంటే ఈ మనువు. తర్వాత నామం 52వ నామం త్వష్ట. ఈ త్వష్ట అనేటువంటి నామం ఇంకా కొంచెం డీటెయిల్గా మనం త్వష్ట అనేటువంటి నామం చేసుకుంటే మనకి 52వ నామం త్వష్ట. ఈ త్వష్ట అనేటువంటి నామం దీనికి అర్థం ఏంటి అంటే రూపబలను మనసువాడు అని అటువంటి అర్థం అనమాట. బాగుందండి. ఏం రూపాలు మనం చదువుకునేదంతా కూడా ఇప్పుడు సృష్టి గురించి కనుక వాళ్ళ యొక్క రూపాలు ఏంటి, ఒక్కొక్క జీవికి ఒక్కొక్క రూపం ఇచ్చాడని చెప్పాము మనం. రకరకాల జీవులు రకరకాల రూపాలు కల్పించాడు. అంటే మనకి ఇక్కడ చేస్తున్నది మనం ప్రస్తుతానికి ముందు బాహ్య రూపం చూద్దాం. అనేక రకాలైనటువంటి రూపాలు మనకంటే దృగ్గోచరమైనటువంటి రూపం అనమాట అది. మన కంటికి కనిపించేటువంటి రూపం. ఇలాంటి రూపాలను కల్పించేటువంటి వాడు త్వష్ట. అంటే ఆ నామం పేరు త్వష్ట. ఇది చేసేవాడు ఆయనే పరమాత్మయే. కానీ చేయించే నామం ఆ టైంలో ఆయన్ని ఏమంటున్నాము అంటే మనకి త్వష్ట అంటున్నాం. అంటే ఈయనే అనేక మంది మానవులను సృష్టించాడు, అనేక మంది జంతువులను సృష్టించాడు, దేవతలను సృష్టించాడు. సృష్టించి ఏం చేశాడంటే ఒక జగత్తును అనేటువంటిది దాన్ని ఏర్పాటు చేసి మీరందరూ ఉండండి, జగత్తులో ఉండండి అని చెప్పాడు. ఒక్కొక్కటికి దేవతలకు ఒక్కొక్క లోకం ఇచ్చి ఇదిగో మీరందరూ ఇక్కడ ఉండండి, మానవులు మీరందరూ భూమి మీద ఉండండి, ఇలాగా మనకందరికీ ఇచ్చాడు అనమాట.
ఇవన్నీ కూడా మనం నామరూపాత్మకమైనట్టుగా మనం చెప్పుకుంటున్నాం. పరమాత్ముడు నిరాకారుడు, నిరంజనుడు అని నిరాకారుడు అని చెప్పుకున్నాం. నిరాకారుడైనటువంటి ఆయనకి నిరాకారుడైనటువంటి మాత్రం చేత ఆయన లేడు అని చెప్పలేదు మనం. సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఈ త్వష్ట యొక్క ఇదేంటాయంటే పని ఏంటాయంటే, వీళ్ళు మానవులు, ఇది ఇక్కడ ఉండాలి, వీళ్ళు దేవతలు, వీళ్ళు ఫలానా ఫలానా జంతువులు, ఫలానా ఇది అని చెప్పి ఇలా విభజన చేసి వాళ్ళందరినీ అంటే వాళ్ళకి నామాన్ని కల్పించి నామరూపాత్మకమైనటువంటి రూపం కల్పించి విస్తరింపజేసేటువంటి వాడే ఈ త్వష్ట. అంటే సాగ్రిగేట్ చేయటం అనమాట. అంటే మనం ఒక నోట్లు తీసుకున్నట్టయితే అన్ని కలగలుపుగా ఉన్నటువంటి నోట్లు తీసుకున్నట్టయితే ₹1 నోట్లు విడిగాను, ₹10, ₹5 నోట్లు విడిగాను, ₹10 నోట్లు విడిగాను, ₹100 నోట్లు విడిగాను, ఈ విధంగా మనం చేసినప్పుడు చేస్తూ ఉంటారు. దాన్ని సాగ్రిగేట్ చేసుకుంటాం, దాన్ని విభజించటం. అంటే ఏ డినామినేషన్కి సంబంధించి ఆ డినామినేషన్గా ఆ నోట్లను మనం విభజించాం. అలాగే ఈ పరమాత్మ కూడా వీళ్ళందరూ మానవులు కనుక మానవులందరూ కూడా ఈ రూపం ఒక కేటగిరీ. వీళ్ళ మానవులను ఈ రూపంలో కలిగి ఉన్నారు అంటే మనకు కనిపించే దుర్గోచరమైనటువంటిది అని చెప్పాను. ఇలా కనిపిస్తున్నారు కనుక వీళ్ళు మానవులు. చతుష్పాదులు 4 కాళ్ళు ఉన్నాయి కనుక వాటిని జంతువులు అంటున్నాం మనం. అంటే దాంట్లో మళ్ళీ రకాలు. ఆవులు, గేదెలు, ఎద్దులు ఇట్లా రకరకాలైనటువంటి చరాచరమైనటువంటివి ఉన్నాయి. దాంట్లో మళ్ళీ భూమి మీద ఉండేటువంటి కొన్ని జల ఎగిరేవి కొన్ని పక్షులు, తర్వాత జంతువుల్లో నీళ్ళలో ఈదేవి కొన్ని, ఇట్లా విభజించి ఒక్కొక్క రకమైనటువంటి రూపానికి అంటే ఒక్కొక్క సమూహానికి, జంతు సమూహానికి ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ విభజించాడు అనమాట. అంటే ఈ విభజన చేయటం అనేటువంటిది ఆయన యొక్క పని చేశాడు. ఆయన పేరే త్వష్ట. ఆయన పేరే త్వష్ట అనమాట. ఈ విధంగా ఈ విభజన అనేటువంటిది, ఈ నామరూపాత్మకమైనటువంటి విభజన అనేటువంటిది చాలా విచిత్రంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక మనకి సంహారం సృష్టి సంహారం చేసేటప్పుడు మనం రుద్ర రూపం అని చెప్తాం మనం. రుద్రుడి యొక్క అభిషేకం మనం రుద్రాభిషేకం అంటాం మనం. అంటే రుద్రాభిషేకం చేసేటప్పుడు కూడా కొన్ని నామాలు మనం చదువుతూ ఉంటాం. దాంట్లో కూడా మనకి త్వష్ట అనేటువంటి నామం వస్తుంది అనమాట. అంటే రుద్రుడు కూడా అంటే శివుడు, రుద్రుడు అంటే మన శివుడు అనుకుంటున్నాం. ఆ శివుడు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే కనుక ఆయన కూడా విష్ణు స్వరూపుడే. అక్కడ ఇప్పుడు మనం చదువుతున్నది విష్ణు అంటే ఎప్పుడైతే మీరు పరమాత్మ స్వరూపం అంటున్నారో పరమాత్మ విష్ణు స్వరూపంగా చెప్తున్నాం కనుక కనుక ఈయన మనది ఆపార విశ్వకర్మయే, ఆ పరమాత్మ స్వరూపమే రుద్ర రూపంగా మనం చెప్తున్నాం కనుక ఇక్కడ రుద్రుడికి విష్ణువుకి అభేదం, వాడిద్దరికి భేదం లేదు అని చెప్పి మనం చెప్తుంటాం. అది మనకి దీనివల్ల మనకు తెలుస్తుంది అనమాట. ఇంకా ఇంకా ఆలోచిస్తే మనం ఈ త్వష్ట వేదాల్లో మనం ఒక బొమ్మలు తీసుకుందాం. ఆ బొమ్మలు వేరు వేరు రకాల్లో వేరు వేరు లోహాలతోటి వేరు వేరు మెటల్స్ తోటి చేస్తూ ఉంటారనమాట. లోహంలో బంగారంతో చేస్తారు, వెండితో చేస్తుంటారు, ఇత్తడితో చేస్తుంటారు, కంచుతోటి చేస్తూ ఉంటారు, చెక్కతో కూడా చేస్తూ ఉంటారు. ఎవరైనా కానీ శిలలతో కూడా బొమ్మలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏం చేయనమాట, ఒక మెటీరియల్ తీసుకొని ఆ మెటీరియల్ని ఒక రూపంగా మారుస్తున్నాడు. అలాగే పంచభూతాలని వాటన్నిటిని కూడా ఈ పరమాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనల్ని ఒక రూపంగా ఒక రూపంగా మార్చాడనమాట. అదే మనకి ఈ రూపం ఇచ్చాడు, దేహ రూపం ఇచ్చాడు కనుక ఆయన ఆయన్ని త్వష్ట అని అంటారన్నమాట. అలాగే ఎవరైతే మెటల్ తీసుకొని దాన్ని
ఒక రూపంగా మలచగలిగినట్టయితే వాళ్ళని కూడా మనం త్వష్ట అని అనవచ్చు. దానికి ఒక రకమైనటువంటి అలా మార్చాలి అంటే అతనిలో చైతన్యం అనేటువంటిది ఉండాలి. ఆ చైతన్యం ఉన్నప్పుడే ఆ చైతన్యంతోటి ఆయన ఏం చేస్తూ ఉంటాడనమాట ఆ రూపంగా మార్చగలుగుతాడు. అదర్‌వైజ్ హి కెనాట్. అలా ఇలాంటి చైతన్యం కలిగినటువంటి స్వరూపుడు ఎవరయ్యా అంటే మనం పరమాత్మ స్వరూపం అని చెప్పి పరమాత్ముడే అని చెప్పాం. ఆ పరమాత్ముడు ఇప్పుడు మనకేం చే మనకు ఇప్పుడు నామాలు చదువుకుంటున్నాం గనుక ఆయనే విష్ణు రూపంగా మనం చెప్తున్నాం. కనుక అట్టి మహా చైతన్య స్వరూపుడు ఎవరయ్యా అంటే నారాయణుడే. ఆ నారాయణుడే త్వష్ట. రైట్. మన భూమి భారతం మన భారతదేశం వేద భూమి అంటాం. మనం ఏది చెప్పినా గానీ వేదాలే మనకు ప్రామాణికం. వేదాల్లో గూడా త్వష్ట అనే పదాన్ని ఉపయోగించారు. వేదాల్లో కూడా త్వష్ట అనేటువంటి పదాన్ని ఉపయోగించారన్నమాట. సర్వదేవాత్మకుడైనటువంటి సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ ఆయనకొక సామర్థ్యం ఉంది. ఏంటంటే మన విశ్వాన్ని రూపుదిద్దటం అనేటువంటిది. అలాంటి దైవీ శక్తి ఆయనకున్నది. ఆ దైవీ శక్తి విశేషాన్నే మనం త్వష్టాన్ని అనొచ్చు. మరి ఈ ద్వై ఈ దైవీ శక్తికి పొందిన వాళ్ళు అనేక రకాలైనటువంటి అంటే ఇది దైవపరంగా మనం చెప్పేటప్పుడు మనం కూడా మనం మలుస్తున్నారు అని చెప్తున్నాం గనుక రకరకాలైనటువంటి చేసేటువంటి రకరకాలైనటువంటి వస్తువుల్ని మనం ప్రపంచంలో మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళల్లో ఇవన్నీ కూడా ఒక కళలన్నమాట ఇవన్నీ. అంటే ఒక రూపాన్ని మలచటము అనేటువంటిది ఒక కళ. దానికి కొంత శక్తి ఉండాలి. దాన్నే కళాత్మక శక్తి అంటారు. దానికి ముగ్గురు కారణం ఉంటారనమాట. ఒకటి విశ్వకర్మ, రెండవది మనువు, మూడవది త్వష్ట. ఇప్పుడు మనం చదువుతున్నాం మనోటి. మనం ఇంతకు ముందు చదువుకునేటువంటి విశ్వకర్మ. ఆయన్ని ఎలా చెయ్యాలి? ఒక మెటల్ తీసుకొని దాన్ని ఎలా మలచాలి? తర్వాత ఈయన తీసుకొని దాన్ని ఎలా దాని రూపం ఎలా కల్పించాలి అనేటువంటిది ఆలోచన. దాన్ని మలచటం అనేటువంటిది త్వష్ట యొక్క ఈ మూడిటిని కూడా ఇవన్నీ కూడా పరమేశ్వరుడి యొక్క పరమాత్మ యొక్క విభూతిని. విభూతి అంటే ఇక్కడ అంటే మిరాకిల్స్ అనమాట. అనుభూతులు లేకపోతే మహిమలు అని అనుకున్నాం. ఈ 3 కూడా ఆ పరమాత్మ యొక్క మహిమలు. దాన్ని విభూతులు అంటారు. కనుక ఇవన్నీ కూడా ఈ జగత్తునంతటిని కూడా మనకు కనిపించేటువంటి అనేక వస్తువులతోటి, అనేక విచిత్రమైనటువంటి జీవులతోటి మనకి నడిపిస్తున్నాడు కనుక అనేక రకాలైనటువంటి జీవులు, సమూహాలు, రకరకాలైనటువంటి చెట్లు, చేమలు, కొండలు, కోనలు ఇలాంటి వాటన్నిటితో కూడా ఒక రమణీయంగా మనకు చూపిస్తూ జగత్తుకి ఒక కళని కలిగిస్తున్నాడు గనుక దాన్ని నడిపేటువంటి ఆ నారాయణుడి యొక్క అవన్నీ కూడా ఈ నారాయణుడి యొక్క విభూతులే అని మనం చెప్పొచ్చనమాట. కనుక అట్టి నారాయణుడే త్వష్ట. దీన్ని బట్టి మీరు ఆలోచిస్తే మనం ఆ పరమాత్మ స్వరూపం కన్నా గొప్ప కళాకారుడు ఎవడుంటాడంటే మనం చెప్పటం కష్టం అన్నమాట. మనం ఏదో చేస్తే ఒక బొమ్మ చేస్తే ఓహో! చాలా గొప్పగా ఉందని మనం పొగుడుతారు మనల్ని. ఓహో! చాలా బాగా చేశారండి మీరు ఇది. కానీ ఇంతమంది బొమ్మలు చేసినటువంటి అంటే ఇవన్నీ మనుషులందరూ కూడా దేవుడు చేసిన బొమ్మలే అని చెప్పి మనకిప్పుడు అర్థమవుతోంది. మనల్ని తయారు చేసినటువంటి మనం దేవుడు చేసిన బొమ్మలం గనుక, మనల్ని తయారు చేసినటువంటి ఆ విశ్వకర్మ కుమారుడు, ఆ త్వష్ట రూపంలో ఉన్నటువంటి ఆయన పరమాత్మ స్వరూపం, ఆయన ఎంతటి గొప్ప కళాకారుడు. అంటే మన ఊహకి అందనిదనమాట అది. అంతేకాకుండా ఆయన చేసేటువంటి సృష్టిలో విచిత్రం ఏంటంటే బిగినింగ్‌లో ఒక రూపం ఉంటుంది.
కాలం గడిచే కొద్దీ దాని రూపం మారిపోతూ ఉంటుంది. ఆ రూపం ఒక రూపం నుంచి ఇంకొక ఒక రూపంగా మారటం అనేటువంటిది చాలా గొప్ప విశేషమే కదా! ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు తయారు చేసి ఉంచినట్టయితే, ఆ వస్తువు అట్లాగే ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా గాని. కానీ విశ్వంలో ఆ పరమాత్మ చేసినటువంటి ఆ బొమ్మ ఉంది చూసావా? ఈ మనిషి అనేటువంటి బొమ్మ గాని, లేకపోతే ఈ జీవులు అనేటువంటి బొమ్మ ఉంది చూసావా? ఇవన్నీ కూడా కాలానుగుణంగా కాలం గడుస్తున్న కొద్దీ వాటిల్లో రూపాంతరం అనేటువంటిది వస్తూ ఉంటుంది. కనుక అదే చిత్రాతి చిత్రమైనటువంటి కళ. అదే జీవాత్మ కళ. అదే పరమేశ్వర కళ. అదే జీవుడు పరమాత్మ మనల్ని ఆడించేటువంటిది. ఆహ్, మనం జీవుల బొమ్మలం అనమాట. మన చేత ఆడించేటు మనం నడుస్తున్నటువంటి మన ప్రవర్తన అంతా కూడా ఆయనకి ఒక నాటక రంగం అనమాట. ఒక ఒక స్టేజ్ అనమాట. విశ్వమే ఒక స్టేజ్‌గా పెట్టుకొని, ఒక రంగస్థలంగా పెట్టుకొని, ఆ స్థలం మీద మనల్ని ఆడించేటువంటి గొప్ప కర్త ఆ పరమేశ్వరుడు. అంతే కాకుండా ఇప్పుడు ఒక శిల్పం ఉంది. ఒక రాయి ఉంది. ఒక రాయిని ఒక శిల్పంగా మారుస్తూ ఉంటాడు. చెక్కుతూ ఉంటాడు ఒక శిల్పి. చెక్కుతూ చెక్కుతూ ఉంటే ఒక శిల్పం తయారవుతుంది కరెక్టే. ఇంకా చెక్కాడనుకోండి, ఇంకా చెక్కుతూ పోతుంటే కొంతసేపటికి ఏమవుతుందంటే కొన్నాళ్ళకి ఏమైపోతుందన్నమాట ఆ శిల్పం అసలు కనుమరుగైపోతుంది. అక్కడ ఏమీ ఉండదక్కడ. అంత శూన్యం ఉంటుందన్నమాట. అంటే నాశనం అంటే అంటే తొలిమెరు తొలుస్తూ పోతే అసలు ఆ రూపమే మనకు మిగలదనమాట. అంటే ఏంటనమాట, ఆ రూపాన్ని గూడా మనకి ఆ రూపాన్ని ఏదో గూడా మనకు తెలియకుండా చేయగలిగినటువంటి శక్తి ఆ శిల్పిలో ఉంటుంది. అట్లాగే పరమాత్ముడు కూడా మనకి రూపాంతరం చెంది, చెంది చివరికి ఏమైపోతుందనమాట, ఆయనలో ఆ వస్తువు ఆ జీవి నశించిపోతుందనమాట. ఆ జీవి నశించిపోతుంది. ఆ నశించిపోవటంలో ఈ మధ్యలో జరిగేటువంటి అన్నీ కూడా అనేక రకాలైనటువంటి రూపాలతో కూడుకున్నటువంటి ఈ జీవుల యొక్క సమూహమే కారకుడైనటువంటి ఆయన, ఆయనలో అనేక రకాలైనటువంటి సౌందర్యాలు, అనేక రకాలైనటువంటి ఆకారాలు, అనేకమైనటువంటి వ్యక్తుల రూపాలు, ఇవన్నీ కూడా చేయగలిగినటువంటి శక్తి ఎవరికుందయ్యా అంటే, ఆ పరమాత్ముడికే ఉంది. ఆయన్ని త్వష్ట అని మనం అంటున్నాం. దానికి ఋగ్వేదం ఏం చెప్తుందంటే ఒక వాక్యంగా, త్వష్టారూపాణిః ప్రభుః అంటారనమాట. త్వష్టారూపాణిః ప్రభువు. త్వష్ట అనేటువంటి ఈ రూపానికి, త్వష్ట అనేటువంటి ఈ నామానికి ఒక రూపం కలిగిస్తే, ఆ రూపం ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపమే. రైట్. ఈ త్వష్ట అనేటువంటిది ఇంకా కొంచెం ముందుకెళ్దాం. మనం సూర్యుడు తీసుకుందాం. సూర్య యొక్క కిరణాలు. సూర్యుని యొక్క కిరణాలు ఒక చెట్ల మీద పడతాయి. చెట్ల మీద పడినప్పుడు, చెట్టు మీద పడితే ఒక రకంగా కనిపిస్తాయి మనకి. అలా కాకుండా చెట్టు మీద పడకపోతే అవి ఇంకో రకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం గమనించిందైతే. చెట్టు మీద పడినప్పుడు ఏమవుతుందనమాట, ఆహ్, దాని మీద ఆకుల మీద పడినప్పుడు అవి కిరణజన్య సంయోగక్రియ అనేటువంటి పద్ధతి ద్వారా జరిగి, దాంట్లో ఉండేటువంటి పిండి పదార్థం తయారవుతుంది. అవి చెట్టు గ్రహించి, చెట్లు నవన సౌందర్యాన్ని పుణికిపుచ్చుకుంటాయి. అంటే నవనవలాడుతుంటాయి అంటాం మనం. మనిషి కూడా సూర్యుని యొక్క కిరణాలను గ్రహించి, ఇతనికి ఆరోగ్యం అనేటువంటి స్వస్థత చేకూరుతుంది. ఆరోగ్యంలో అంటే సూర్యకిరణాలు మన మీద పడకపోవటం వల్ల అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకు పాలవటం అనేటువంటిది జరుగుతుంటుంది. ముఖ్యంగా విటమిన్ బి12 అనేటువంటిది మనకి లోపంగా సంభవించటానికి అవకాశం ఉంది. అంతే కాకుండా ఇంకా ఉన్నాయి. నేను ఉదాహరణకు ఒకటే చెప్పాను. అలాగే కాకుండా ఈ సూర్యకిరణాలు మన మీద పడకపోవటం వల్ల హృద్రోగానికి సంబంధించినటువంటి రోగాలు కూడా మనకు రావటానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా చర్మ సంబంధమైనటువంటి రోగాలు రావటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. కనుక సాధ్యమైనంత వరకు మనం సూర్యకిరణాలకి మన మీద పడేటట్టుగా మనం చూసుకోవాలి. దీనికి కారణభూతుడైనటువంటి వారెవరయ్యా అంటే, ఆ పరమాత్ముడే గనక అంటే మనకి కనిపించినటువంటి ఈ శక్తిని అంటే ఈ సౌరశక్తిని మనకిచ్చేటువంటి వాడెవరయ్యా అంటే పరమాత్ముడే.
ఆ పరమాత్మ ఏ సూర్య రూపంలో మనకిస్తున్నాడు. కనుక ఆయన్ని కూడా మనం త్వష్టానొద్దనమాట. సూర్యుడు యొక్క సహస్రనామాలు గనుక మనం తీసుకున్నట్టయితే, దాంట్లో కూడా త్వష్ట అనేటటువంటి ఒక నామం ఉంటుంది. విష్ణు సహస్రనామాలు తీసుకున్నప్పుడు మనం చదువుతున్నాం. అలాగే రుద్రనామాల్లో గనుక మనం తీసుకున్నట్టయితే, అక్కడ కూడా మనకు త్వష్టానుభూతి. ఇవన్నీ కూడా ఏంటంటే వీరందరూ కూడా ఆ పరమాత్మ యొక్క రూపాలే అని మనకు తెలుస్తుంది. మనకి మన శరీరంలో అనేక రకాలైనటువంటి అవయవాలు ఉన్నాయని చెప్పి. అందుకంటే ముందు విశ్వడు అంటే జీవుడు అనేటువంటి అర్థం. ఈ జీవుడికి పనిచేసేటువంటి అంటే కర్మ చేసేటువంటి సామర్థ్యం ఎవరిస్తున్నారయ్యా అంటే, ఆ నారాయణుడే ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు. అంటే ఈ దేహాన్ని తోటి మనం చేసేటువంటి పని చేసేటువంటి సామర్థ్యాన్ని ఎవరు కల్పిస్తున్నాడయ్యా అంటే, ఆ పరమాత్ముడే ఏం చేస్తున్నాడు, ఆయనే విశ్వకర్మ రూపంలో మనకిస్తున్నాడు. ఆయనే మనం ఆలోచించేటప్పుడు మనువుగా కనిపిస్తాడు. మనువుగా ఉండి ఆయనకుండేటువంటి శక్తుల్లో మనలో అనేక రకాలైనటువంటి ఆంతరింగిక శక్తులను మనకి ప్రసాదిస్తూ ఉంటాడనమాట. ఆ ఆంతరింగిక శక్తుల్లో మనలో ఉండేటువంటి ఆ చైతన్య ఆంతరింగిక శక్తి అంటే, ఆ శక్తి వల్ల మనలో ఉండేటువంటి చైతన్యం కలుగుతుంది. ఆ శక్తి వల్ల మనకి అంటే శక్తి అంటే ఇక్కడ చైతన్యం కలుగుతుంది. ఆ చైతన్యంలో వల్లనే మనలో అనేక రకాలైనటువంటి మనలో ఉండేటువంటి అనేక అవయవాలు సరిగ్గా పనిచేయటానికి నియంత్రించటానికి గాని, పనిచేయటానికి గాని అవకాశం ఏర్పడుతుంటుందన్నమాట. అంటే ఇంకోటి గూడా మనం చెప్పాలంటే మనలో ఉండేటువంటి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క రూపం ఉంటుంది. హృదయానికి ఒక రూపం, కాలేయానికి ఒక రూపం, అస్థికి ఒక రూపం, ఇలా రకరకాలుగైనటువంటి రూపాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. అవి ఉంటాయి కానీ మనం చూడలేం. అంటే ఇప్పుడు నవీనంగా పద్ధతుల్లో కాకుండా మనం సాధారణ కంటికి మనకి ఇవన్నీ కూడా మనకి కనిపించవు. కానీ అవి మనలోనే ఉంటాయి. అవయవాలన్నీ కూడా. కానీ ఆ వాటి పని చేయటం వల్లే మనం నడుస్తూ ఉంటాం. అది కూడా మనకు అవగతమే. కానీ మనం వాటిని చూడలేం. మనకి కంటికి కనిపించినటువంటి ఈ అవయవాల పనితీరును మనలోనే ఉండి, మనలోంతో పని చేయించేటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో, అదే పరమాత్మ స్వరూపము ఆయన్నే చూస్తాను. ఇక్కడ ఇంకొకటేంటంటే, మనలో ఇప్పుడే చెప్పా అనేక రకాలైనటువంటి అవయవాలు మనలో ఉన్నాయని చెప్పి. వాటిలో కూడా వాటిలో కూడా చైతన్యం ఉంది అని చెప్పాం. ఎప్పుడైతే చైతన్యం ఉండేటువంటిది ఉందో, అక్కడ శక్తి ఉంటుంది అని చెప్పాం. ఆ శక్తిని మనం దేవతా రూపంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క దేవతా రూపంలో దేవతలు పరిపాలిస్తూ ఉంటారని చెప్పవచ్చన్నమాట. అంటే ఎలాంటి అంటే ఆ అవయవాలన్నీ కూడా ఒక్కొక్క దేవతా రూపం చేత పాలింపబడుతున్నాయి కనుక వాటంతటికి కారణభూతుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ కనుక ఆయన్నే మనం త్వష్టాదేవుని అంటున్నాం. అంటే వీటందరిని పరిపాలించేటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపుడే. ఆయనే త్వష్ట. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి అనేక రకాలైనటువంటి పనులు మనకు జరుగుతూ ఉంటాయని మనం చెప్పుకున్నాం. దీంట్లో. వాటన్నిటి యొక్క ఒక్కొక్క పని చేయటానికి కొంత నైపుణ్యం అనేటువంటిది ఉండాలనమాట. ఆ నైపుణ్యాన్ని పరమేశ్వర స్వరూపంగా మనం గుర్తించాలనమాట. అంటే మనం చేసేటువంటి ప్రతి కర్మకి పరమాత్మ స్వరూపము అని మనం అనుకున్నప్పుడు, అని మనం భావిస్తున్నప్పుడు, ఆ పరమాత్మ స్వరూపమే మనం నడుస్తోంది అనేటువంటి భావన మనకు కలగాలనమాట. అలాంటి భావం ఏదైతే ఉన్నదో, అలా భావం కలిగటాన్ని ఏదైతే ఉన్నదో, దాన్ని మనం విష్ణు చైతన్యంగా భావించొచ్చనమాట. అంటే పరమాత్మ చైతన్యంగా మనం భావించవచ్చు. ఆ పరమాత్మ చైతన్యం ఎంతైతే ఉందో, ఏదైతే ఉందో, అదే మన చేత అన్ని పనులు మనం చేయిస్తుంది
అన్న భావనతోటి మనం ముందుకు నడిచినప్పుడు మనం సన్మార్గంలో నడవటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఈ దేహం నాది, ఈ శరీరం నాది, నేను ఇష్టం వచ్చినట్టు దీన్ని ఎట్టగట్టే అట్లా ఉండొచ్చు నేను. కనుక ఇది నా ప్రతిభను కనిపించేటంటే నేను చేసే ప్రతి పని కూడా నా స్వయం ప్రతిభే అని అనుకుంటాం అనేటువంటిది పొరపాటు అని మనం గుర్తించి, ఇదంతా కూడా మనకు పరమాత్మ ప్రసాదితమే. మనం చేసేటువంటి పనులు గాని, మన ఈ దేహం గాని, మనం చేసేటువంటి పనులు గాని, వాటి చేసేటువంటి వాని వల్ల వచ్చేటువంటి కర్మ ఫలం గాని, పనులు అంటే కర్మ అని చెప్పుకున్నాం. వాటి వల్ల వచ్చేటువంటి కర్మఫలం గాని, ఇదంతా కూడా పరమాత్మ స్వరూపమే అని భావించి, మనం ముందుకు వెళ్ళినప్పుడు మనకన్నీ మంచి ఫలితాలే వస్తాయి. ఇది ఇది అంటే ఆ భావన కలగటానికి కూడా కారణభూతుడు ఎవరయ్యా అంటే, ఆ పరమాత్మ స్వరూపమే. ఆయనే తోస్తారు. దీనితోటి మనకి 52 నామాలు పూర్తయినాయి. 53వ నామానికి దగ్గర నుంచి స్థవిష్టః అనేటువంటి నామాన్ని మనం వచ్చే క్లాస్‌లో మనం చదువుకుందాం. ఇప్పటి వరకు జరిగిన దాని మీద మీకేమైనా అడగాలన్నా, లేకపోతే ఇంకేమైనా అడగాలన్నా మీరు అడగొచ్చు. స్వస్తి చెప్పనా మరి? చెప్పండి సార్. సర్వే జనా సుఖినో భవంతు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో స్వస్తి. సర్వం శ్రీరాముడు.